ఆవిడికి ఆయన బిడ్డే ఈయన బిడ్డే. కానీ ఒక బిడ్డని అమ్మ బుగ్గ గిల్లి అన్నం పెడుతుంది, తొడపాశం పెట్టి అక్షరాలు దిద్దిస్తుంది. అమ్మకి కోపమా? ఆ తొడపాశం పెట్టడంలో పిల్లాడి కన్నా ఆవిడే ఎక్కువ బాధపడుతుంది. కానీ అలా అమ్మ తొడపాశం పెట్టి చదివించింది కాబట్టి తర్వాత వాడు పెద్ద అధికారి అయ్యాడు. అమ్మో నా బిడ్డడికి తొడపాశం పెట్టడమే అంటే, తొడపాశం పెట్టడం అంటే మొక్క ఊడిపోయేటట్టు అది కాదు నా ఉద్దేశ్యం, ఏదో వాడు కొంచెం భయపడేటట్టు అని. అమ్మ అలా కనపడడం వెనక కారుణ్యమేనా ఉంది? అంతేగాని ఆమెకి ఏమైనా క్రోధం ఉంటుందా? ఆమెకేం క్రోధం ఉండదు. ఎలా ఉన్నా అమ్మ అమ్మే. నిన్ననే కదా మీకు నేను ఉపమానం చెప్పాను. గంగ హిమాలయ పర్వతాల్లో పుట్టినప్పుడు, పర్వతాల మించి పడిపోతున్నప్పుడు మనం స్నానం చేయలేకపోయినా గంగే, హరిద్వార్లో ఇనప గొలుసులు పట్టుకుని స్నానం చేసినా గంగే, కాశీపట్టణంలో సంతోషంగా వెళ్ళి రేవులో స్నానం చేసినా గంగే. ఒక చోట గంగ నువ్వు భరించలేకపోయావు అంతే. అంతేగాని ఆమె గంగ కాదనడానికి మాత్రం అవకాశం లేదు. అమ్మ కూడా అంతే. ఒకనాడు కాళికాదేవిగా కనపడుతుంది. భక్తుడైన రామకృష్ణ పరమహంసకి ఉపాస్య దేవత అయింది. నీకంత అలా పట్టుకోవడానికి కొంచెం ఏదో మనసులో కొంత భీతి ఉంటే శారదా రూపంగా ఉంటుంది, అన్నపూర్ణారూపంగా ఉంటుంది. ఇంకా అన్నపూర్ణారూపం కన్నా పరమకారుణ్యంగా ఉండే రూపం ఇంకా లోకంలో ఉంటుంది? అన్నం పెట్టడానికి కూర్చుంది. నువ్వు ఆ అన్నం తింటూ ఇంకొక నమస్కారం చేయగలిగితే మాత్రం ఇదిగో ఇవన్నీ ఇవ్వగలదు. దానికోసం ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఆ రక్షణకి. అదే కదా శంకరుడు సౌందర్యలహరిలో సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం అన్న శ్లోకంలో ఆమె త్రైలోక్య రక్షణ సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు. ఏదో దేవతలు దానవులు వెళ్ళి క్షీరసాగర మథనం చేస్తే హాలాహలం వస్తే అందరూ పరిగెత్తారు. చని కైలాసముజొచ్చి శంకరుడి వాసద్వార ముంజేరీషుని దవ్వారికులడ్డు పడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచు అంబుజాననము కిల్కని రక్త రక్షణ కళా సంరంభునిన్ చెంభురిన్. పరమశివుడి దగ్గరికి వెళ్ళి పెద్ద ప్రార్థన చేశారయ్యా, తెలియక పాలసముద్రాన్ని మధించాం, హాలాహలం పుట్టింది, నువ్వు రక్షించు, దాన్ని పుచ్చుకో అన్నారు. ఆయన వెళ్ళి అమ్మవారి దగ్గర అబ్బో ఇన్ని మాటలు చెప్పాడు. హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్లయ ఆనందించును, హరియును జగములు వెచ్చగక గరళము వారించుటొప్పు కమలదలాక్షి పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేద్దుముఖి. పరులకు ఉపకారం చేద్దామనుకున్న వాడిని పంచభూతములు కాపాడతాయి పార్వతి. చూసావా బిడ్డలు ఎలా ఏడుస్తున్నారో? మనం తల్లిదండ్రులు ఉండగా వాళ్ళు అలా ఏడవడమా? నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయేని కదా. మనం లోకానికి ఆది దంపతులం కదా. మనం తల్లిదండ్రులు ఉండగా బిడ్డలు అలా ఏడవడమా? అంటే ఏమంటారు? హాలాహలం పుచ్చేసుకుంటాను అంటే నేను ఆ హాలాహలం పుచ్చుకుంటే నాకు ఏమైనా అయిపోతుందని పార్వతి భయపడుతున్నావా? ఏం బెంగపెట్టుకోకు. నేను ద్రాక్ష పండుని నోట్లో ఎలా పడేసుకుంటానో అంత తేలిగ్గా పడేసుకుంటా. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసముగ్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. ఆ హాలాహలాన్ని శిక్షిస్తా. ద్రాక్ష పండుని పట్టుకుంటా, నోట్లో పడేసుకుంటా. దా వచ్చి వీధిలో నుంచి అలా చూడు ఎంత హేళగా హాలాహలం తినేస్తాను అంటే ఆవిడేమైనా బెంగెట్టుకుంటుందేమో అని ఆయన ఇవన్నీ చెప్పాడు. పాపం ఆవిడ చాలా తేలిగ్గా అంది, మీకు ఎలా తోస్తే అలా చేయండి అంటే వింటున్న శుకబ్రహ్మకి భయం వేసింది. అదేమిటండి, భర్త ఎంత వ్యసనపరుడైనా బతికుండాలని కదా భార్య కోరుకుంటుంది. అటువంటిది పరమశివుడు హాలాహలం ముచ్చేసుకుంటానంటే పార్వతీదేవి ఎలా ఒప్పుకుందని అడిగాడు. మృంగెడువాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళ సూత్రం మొనెంతమది నమ్మినదు. ఆవిడ సర్వమంగళాదేవత. ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా పరమశివుడికి ఏమవుతుంది? హాలాహలం తాగితే అందుకు బుచ్చేసుకోమంది. ఆయన ఏం చేశాడు? 3 లోకములను రక్షించడం కోసం గబగబా వెళ్ళి తన చుట్టూంచుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమున్ మహావిషమును ఆహారించే హేలాగతి కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృగుచో. ఆవిడ లోకరక్షణ చేయవయా అన్న కారణం చేత శంకరుడు ఆ రోజున హాలాహల భక్షణం చేయలే, లోకములను కాపాడలా. అసలు అక్కడ వరకు ఎందుకండి? ప్రతి క్షణం ఆవిడ మనని కాపాడుతూనే ఉంది.
రేపు పొద్దున చండీ హోమం మొదలెడితే దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు. దుర్గా సప్తశతి వింటుంటే ఆవిడ మనకి ఎంత మహోపకారం చేస్తోందో అర్థమైపోదు. యాదేవీ సర్వ రూపేణ మాతృరూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. కొన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పరమశాకాహారి ఆవు మావితో పుట్టిన దూడ యొక్క మావిని నాలుకతో నాకి శుభ్రం చేసేస్తుంది. ఎవరు చెప్పారు ఈ దూడ నీకు పుట్టింది నీ పిల్లని? పంది ఓ 8 పిల్లలో 10 పిల్లలో కంటుంది. ఆఖరికి ఏమీ చోట్లేదనుకోండి మరుగు, ఇంటికి వేసి విప్పేసిన తాటాకులన్నీ తీసుకెళ్ళి కుప్పగా వేస్తే ఆ తాటాకుల కింద వెచ్చగా ఉంటుంది, గబుక్కుని జల్లు పడితేనని అక్కడ కంటుంది పిల్లల్ని. కన్న పంది ఆకలేస్తే కొంచెం దూరంగా వెళ్ళి ఏం తిందో, ఏ కుక్కో వచ్చి తన పిల్లని పట్టుకుపోతుందేమోనని అంటూ అక్కడక్కడే తిరుగుతుంది ఆ పిల్లలు పెద్దవయ్యే వరకు. ఎవరు చెప్పారు దానికి ఇవి నీ పిల్లలు నువ్వు కాపాడుకోవాలని? ఎవరు చెప్పారు కోడికి తన పిల్లల్ని తాను రక్షించుకోవాలని? ఎవరు చెప్పారు కుక్కకి తన పిల్లల్ని తాను రక్షించుకోవాలని? పక్షికి ఎవరు చెప్పారు గుడ్డులో పిండ ఉంది నువ్వు పొదిగితే నీకు పిల్ల పుడుతుందని? దానికి చెప్పడం కాదు, చెప్పడానికి మనకి శక్తి ఉందా? అదో గుడ్డెడుతుంది, ఎక్కడికో వెడుతుంది, వస్తుంది, దానికి తెలుసు అందులోంచి తన పిల్ల వస్తుందని. చటుక్కున కూర్చుంటే గుడ్డు పెంకు పగిలిపోతుందని కూడా దానికి తెలుసు. కొద్దిగా దూరం వెళ్ళి నడవని పక్షి 2 కాళ్ళతో నడిచి వచ్చి 2 కాళ్ళు దూరంగా పెట్టి మెల్లగా కడుపుని ఆ గుడ్డు పెంకు మీదకి దింపుతుంది. ఆ గుడ్డు పెంకు అమ్మ కడుపుకున్న వేడిని గ్రహించి వేడెక్కుతుంటే ఆ వేడి వలన లోపల ఉన్న పిండము పొదగబడుతుంటే లోకంలో సహజంగా స్త్రీలు 7వ నెల 8వ నెల వచ్చిన తర్వాత ఏదో చటుక్కున కై అని అలా అన్నారు, ఉలిక్కిపడ్డారు అంటే లోపల తంతున్నాడండి అంటారు. అలా ఆ గుడ్డు పెంకు లోపల ఉన్న పిండము ఆ తల్లి పక్షి యొక్క కడుపు వేడికి పొదగబడుతుంటే అది పరమానందపడిపోతూ మూసిన కన్నుల వెనక ఉన్న ఆనందాన్ని ఏ చిత్రకారుడు గీయగలడు అని అడిగారు రామకృష్ణ పరమహంస. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఆవిడ కదూ అమ్మగా ప్రతి ప్రాణిలోకి ప్రవేశించి కాపాడుతోంది. మొగ్గలో ఏదో పాల్కురికి సోమనాథుడు చెప్పినట్టు మొగ్గలో పసరికతనం, మొగ్గ పువ్వు అయినప్పుడు సువాసన. కన్యగా అక్కగారి పిల్లాడికి అక్కగారు పాలిచ్చి వాడు మలమూత్ర విసర్జనం చేస్తే తుడుస్తుంటే అబ్బా అసహ్యం అక్క ఎలా తుడుస్తావే అంటుంది. తనకి పిల్లలు పుట్టాక వీడు నా బిడ్డ అనగానే స్తన్యము నుండి పాలూరుతున్నాయి. ఎలా? యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఇన్ని కబుర్లు చెప్పే నాకు లోపల పదార్థం అయిపోతే తెలుస్తుందా? యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. ఆకలి రూపంలో ఆవిడే చెప్తోంది మంట పెట్టించి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. ఆ తల్లి నిద్రారూపంలో ఉండి ఒరే నాన్న నీ ఇంద్రియాలు బడలిపోయారా, పడుకోరా, నీకు నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తానరా, అందులో బడలికంతా తీర్చేస్తా, మళ్ళీ రేపు పొద్దున్న నవనవలాడుతూ లేదుగానివి అని జోల పాడి పడుకోబెట్టేస్తోందా? యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అసలు ఆవిడ త్రైలోక్య రక్షణ చేయకుండా ఎక్కడుంది? అనుక్షణం ఆమెయే. కదలిక ఎక్కడుంటే అక్కడ ఆవిడ ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఆవిడే. ఇన్ని భావములు నాలో నిలబడేటట్టు, అవి ఒక క్రమంలో బయటికి వచ్చేటట్టు, అవి మాట్లాడడానికి నా ఊపిరిని వాక్కుగా మారుస్తూ చెప్పగలిగిన ప్రజ్ఞ నాకు, వినగలిగిన ప్రజ్ఞ మీకు ఇచ్చి అనుగ్రహిస్తున్న తల్లి ఎవరు? ఆమెయే. పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఆవిడ రూపాలే అయినప్పుడు ఆమె కాక 3 లోకములను రక్షిస్తున్న వాళ్ళెవరు? ఆవిడే రక్షిస్తోంది. కాబట్టి ఆ తల్లి అంత అనుగ్రహస్వరూపిణి, ఆమెతో నీకు అంత గొప్ప అనుబంధం ఉన్నది. ఇంత రక్షణ చేసే అమ్మ వంక తిరిగి నమస్కారం చేయలేకపోతే ఎలా? లోకంలో ఇప్పుడో ఏదో ఉపకారం చేశాడు, తనకి కాదు ఎవరికో. తనకో ఉపకారం అవసరం వచ్చింది, కొడుక్కి డబ్బు కట్టలేకపోయాడు. డబ్బు కడితే తప్ప చదువుకోవడానికి అవకాశం లేదు. పిల్లాడా
మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఎలా? ఎవరో చెప్పారు, మహానుభావుడు ముందు సందులో 3వ మేడలో ఉంటారండి, ఇలా ఎవరైనా పేద పిల్లలు బాగా కష్టపడి చదువుకుని మంచి శ్రేణిలో ఉత్తీర్ణులైన వాళ్ళు పై స్థాయిలో చదువుకోవాలనుకుంటే డబ్బు లేకపోతే ఆయన ఆదరంతో డబ్బు కడుతూ ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని ఎవరో చెప్పారు. నమ్మి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి నిలబడ్డావా ఆయన దగ్గర? ఈవిడ ఉపకారం చేస్తున్నట్లు నీకు తెలుస్తోంది. ఒరే నాన్న, లోపల పదార్థం అయిపోయిందిరా, నీరసపడిపోతావు అని చెప్పి ఆకలి రూపంలో మంట పెడుతోంది. అది కూడా చమ్మగా ఉందనుకోండి, వాడు తినడం బాగుందని కూర్చుంటాడు. కొంచెం బాధ అయితే అన్నం తింటాడు. అందుకని మంట రూపంలో ఆకలి పెట్టింది. అన్నం ఆవిడే అన్నపూర్ణ అన్నం పెట్టింది. బ్రేవ్ అని త్రేయించేదాకా సుఖాన్ని ఇచ్చింది, నిద్రిచ్చింది, శక్తినిచ్చింది. ఇన్ని ఆవిడ ఇస్తోంది నీకు. ఒకరోజు కాదు, ఒక క్షణం కాదు, ప్రతి క్షణం. ఆ ఇస్తున్న ఆవిడికి నమస్కారం చేస్తే ధర్మాన్ని కూడా ఇస్తుంది, నీ జన్మ ఉద్ధరిస్తుంది. అంత అనుబంధం నీకుందా ఆవిడితో? ఎందుకు నమ్మలేకపోతున్నావు? అది ఆయన ఆవేదన జగద్గురువులుగా. అరే, అందరినీ పట్టుకుంటావు, ఒక్కసారి ఇటు తిరిగి నమస్కారం చేయరా తల్లికి. ఆవిడ నీ బిడ్డవిరా, నువ్వు నమస్కారం చేయకపోయినా పెట్టడం అమ్మ ధర్మం పెడుతోంది కదరా, ఇన్ని చేస్తోంది కదరా. ఆవిడ వంక తిరుగు, నిన్నెంత పైకెత్తుతుందో ఆలోచించు. కాబట్టి త్రైలోక్య రక్షాకరి, సర్వైశ్వర్యకరి. ఆమె రక్షణ త్రైలోక్య రక్షాకరి, 3 లోకములను రక్షిస్తుంది. సాధారణం. అమ్మో, ఏమి శంకరుల ప్రతిపాదనలో! అది ఏదో జీవనది. మా హరిద్వార్ క్షేత్రంలో మానసాదేవి కొండ మీద నిలబడి చూస్తే గంగ అనేక వంకర్లు తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా తిరిగిపోతుంటుంది ఆయన భావజాలం. అంత పవిత్రమైనటువంటి మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఆ తల్లిట సర్వైశ్వర్యకరి. ఆమె ఇవ్వలేని ఐశ్వర్యము లేదో, ఏదైనా ఇచ్చేస్తుంది. ఐశ్వర్యం అంటే సాధారణంగా ఏమనుకుంటాం, ఏదో డబ్బు, ఓ వాహనం, బట్టలు, ఇవి కాదు. మనసుతో సంకల్పం చేసినంత మాత్రం చేత అవి జరిగిపోగలిగిన శక్తినిస్తుంది. అది కూడా సిద్ధులు అని ఏదో వాళ్ళు సిద్ధపురుషులండి అంటూ ఉంటారు. అసలు నమ్మడానికి కూడా వీలు లేనంత శక్తిని పొందుతారు. శంకరాచార్యుల వారు మండనమిశ్రుడి ఇంట్లో తజ్జనం పెడుతుంటే యోగ మార్గంలో ఆకాశంలో వచ్చి చూరులోంచి కిందకి దిగిపోయారు. ఆయన్ని పృథివీ అంటదు, ఎందుకంటే మూలాధార చక్రభేదనం చేసిన వారు అని గుర్తు. కాబట్టి ఆయన్ని పృథివీ అంటదు. బట్ అటువంటి మహాపురుషులు ఉంటారు. నాకు లేదు కాబట్టి ఇంకోటికి ఉండదంటే తప్పు కదా. నేను చదువుకోకపోతే ఇంకోటి చదువుకోలేదంటే ఎలా? అన్యాయం కదా. అలా ఉన్నవాళ్ళు ఉంటారు, సిద్ధపురుషులు, సిద్ధులు వాళ్ళకు ఉన్నాయి. అందులో ఏవో ఉంటాయి, అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈషిత్వము, వశిత్వము అని అష్టసిద్ధులు అంటారు. బట్టి అష్టసిద్ధుల వల్ల ఏవో కొన్ని రకాలైనటువంటి శక్తులు పొందుతారు. వాళ్ళు కావాలనుకుంటే దూది పించె కన్నా తేలిగ్గా అయిపోతారు. వాళ్ళు తలుచుకుంటే పర్వతం కన్నా బరువుగా అయిపోతారు. వాళ్ళు తలుచుకుంటే ఎంత పెద్ద పదవినైనా పొంది పరిపాలన చేయగలుగుతారు. ఈషిత్వం అంటారు. దేన్నైనా వశం చేసుకోగలుగుతారు. ఏవో సిద్ధులు ఉంటాయి. అయితే ఒక్క మాట బాగా ఆలోచించండి, ఏం చేస్తావు ఈ సిద్ధులతో? అవి కూడా ఒక లౌకిక ప్రయోజనమేనా? పర్వతం అంత బరువు అయిపోయాను, అక్కడ కూర్చున్నాను, మీ అందరు వచ్చి నన్ను ఎత్తండి అన్నాను, ఎత్తలేకపోయాను, రేపు పేపర్లో పడింది. అలాగా ఎవరో చాలామంది వచ్చారు. నిజమేనండి, ఆయన్ని కలపలేకపోతున్నాం, అదేమిటో విచిత్రం. ఓ కీర్తి వచ్చింది. అయితే ఏమైంది? ఏమి దిగావు జీవితంలో? ఏమి పొందావు దానివల్ల? ఇంత తపస్సు చేసి బాగా బరువుగా ఉండడం అన్న సిద్ధుడి పొందావు. ఎందుకు? దానివల్ల ఏం చేస్తావు? అటువంటి సిద్ధులు ప్రకటించి మీరు బాగా పట్టుకోవాలి. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేశారు. చేస్తూ ఒక మాట అన్నారు, భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ విద్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్ఛష్టకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం. అన్ని సిద్ధులతో పాటుగా రావలసిన పెద్ద సిద్ధి ఏది అంటే తాను ఆత్మ అన్న ఎరుక రావడం. రామకృష్ణ పరమహంస అయితే ఒక మాట చెప్పారు. రామకృష్ణ పరమహంస ఒక రోజున గంగా నది ఒడ్డున నించున్నారు. ఎవరో ఎక్కడి నుంచో ఓ వ్యక్తి వచ్చాడు. రామకృష్ణ పరమహంసని అడిగాడు, ఏమి ఇలా నించున్నారు మీరు అని అడిగాడు.
అడిగితే పరమహంస అన్నారు, నేను గంగా నది దాటాలి, పడవ కోసం చూస్తున్నాను. ఆయన అన్నాడు, నదిని దాటడానికి పడవ కోసం చూస్తున్నావా? ఈ పాటి దానికా నీ గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటారు దేశమంతటా, ఈ పాటి దానికా నీకు ఇంత పెద్ద కీర్తి ప్రతిష్ట? నేను చూడు నడిచి దాటి వెళ్ళిపోతాను గంగ మీద అని నడిచి అవతల ఒడ్డుని నించున్నాడు. పరమహంస పడవలో అవతల ఒడ్డుకి వెళ్ళారు. చూసావా నా శక్తి ఏమిటో? నిజానికి నాకా కీర్తి నీకా ఉండవలసింది. ఎన్ని సిద్ధులున్నాయి నాకు, నీకే ఉన్నాయి, నదిని దాటలేవు. ఆయన అన్నారు, పావలా కాసిచ్చి పడవలో వచ్చా, దానికి ఇంత తపస్సు పడి చేసావా అన్నారు. అలా ఉంటుంది సిద్ధుల ప్రకటన. అందుకు శంకరాచార్యుల వారు వాత పెట్టేశారు. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే తేనాశ్వశ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, దానితో పాటుగా మనిషికి ఉండవలసినది ఇది అంటే మనసు కదలకుండా నిగ్రహించుకుని నిలబెట్టి భగవంతుని యొక్క పాదార విందముల యందు చేర్చగలగడం పెద్ద సిద్ధి. ఆత్మ వస్తువుని తెలుసుకుని తాను ఆత్మగా అనుభూతిని పొందడం గొప్ప సిద్ధి. అంతేకాని చౌకబారుగా సిద్ధులు ప్రకటించడం గొప్ప కాదు. అయితే మహాత్ములు ప్రకటించరా? అక్కడక్కడ శంకర భగవత్పాదులు ప్రకటించారు, చంద్రశేఖర భారతీస్వామి ప్రకటించారు, చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి ప్రకటించారు. మరి ఎందుకు ప్రకటిస్తారు అంటే అదే పనిగా 24 గంటలు నాకు సిద్ధులున్నాయి సిద్ధులున్నాయి సిద్ధులున్నాయని ప్రచారాలు చేసుకోరు. లేకపోతే మీరు 30 రూపాయలు ఇస్తే నేను మీకు సిద్ధులు ఇస్తానని చెప్పరు. అది అమ్ముకునేది కాదు సిద్ధి అన్నది, అది ప్రకటన చేసేది కాదు. వారు అనుగ్రహిస్తే ఎప్పుడో ఎవరినో ఉద్ధరించడానికి భగవత్ స్వరూపంగా వారి అనుగ్రహాన్ని అలా కటాక్షిస్తారంతే. అంతేకాని సిద్ధుల కల్లా పెద్ద సిద్ధి ఏది అంటే తాను ఆత్మస్వరూపంగా నిలబడగలగడం, నేను ఆత్మ అంతే తప్ప అసలు ఏ సిద్ధిని ప్రకటించడానికి ఇష్టపడరు. ఎందుచేత అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషులు ఏదైనా చెయ్యగలరు, కానీ చెయ్యరు. కారణం ఏమిటో తెలుసా? దక్షిణామూర్తి స్తోత్రానికి సురేశ్వరాచార్యుల వారే వార్తికం చేశారు. అందులో ఒక మాట అంటారు, మంచి చలిగాలి, భర్త ఇంటికొచ్చి గడగడగడగడ వణుకుతూ అన్నాడు, కాస్త పిండి పదార్థం ఏదైనా వేడిగా చేసి పెట్టవే, తింటాను, ఒళ్ళు వణికిపోతోంది అన్నాడు. మరి ఇంట్లో కూడా చలిగానే ఉంటుందిగా. భార్య వెళ్ళి పొయ్యి వెలిగించింది, పదార్థం వండుతోంది, ఆవిడికి పొయ్యి వెచ్చగా తగులుతోంది. ఇప్పుడు పొయ్యి వెచ్చగా తగులుతోంది కదా అని ఆవిడ పిండి ఉడికిపోయిన తర్వాత కూడా అగ్నిని నిధనం చేయలేదనుకోండి, భర్త తినవలసిన పదార్థం ఏమైపోతుంది? మాడిపోతుంది. తనకి వెచ్చతనం తగులుతున్నా కూడా భర్త యొక్క ఆకలి తీరడం పరమ ప్రయోజనం కాబట్టి ఆవిడ అగ్నిని నిధనం చేసేసి ఆ ఉడికిన పిండి దింపి భర్తకు వడ్డించేసింది, వేడిగా ఉంది తినేయండి. సిద్ధులనేటటువంటివి తపస్సు ద్వారా పొందినప్పటికీ కూడా వాటిని ప్రకటనం చేయడానికి ఇష్టపడకుండా ఎప్పుడో ఎవరినో అనుగ్రహించవలసి వస్తే వాళ్ళు చేస్తూ ఉంటారంతే. అది మహాత్ముల లక్షణం. అంతేకాని అది రోజువారీ కార్యక్రమాలు కావవి, అలా ఉండవు. అలా ఎక్కడాను ఆత్మగా తాను నిలబడతాడు, అద్వైతానుభూతి ఎందు ఓలలాడుతూ ఉంటాడు. ఆ స్థితికి వెళ్ళి చిట్ట చివర శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షి మాత్రంగా నిలబడతాడు. భగవాన్ రమణుల శరీరం పడిపోతున్నప్పుడు ప్రాణవాయువుని తీసుకొస్తుంటే అక్కర్లేదని సంతోషంగా శరీరాన్ని సాక్షిగా చూస్తూ విడిచిపెట్టి జ్యోతిస్వరూపంతో అరుణాచలానికి ప్రదక్షిణం చేసి కొండలోకి వెళ్ళిపోయారు. అది పెద్ద సిద్ధి. అంటే తాను ఆత్మగా నిలబడతాడు తప్ప వచ్చిన సిద్ధుల గురించి ఆలోచనే ఉండదు. అది మహదైశ్వర్యం. ఆ ఐశ్వర్యం భౌతికంగా బయట వచ్చేది కాదు, దాచుకోవడానికి భయపడవలసినది కాదు. చేసిన తపస్సు వలన వ్యక్తి పొందుతాడటువంటి సిద్ధి. ఆయన ఓ మాట అన్నాడు అనుకోండి, అయిపోతుంది. అది కూడా ఓ సిద్ధి, ప్రాకామ్య సిద్ధి అని. కానీ వీటికి వశపడకుండా నిలబడి తాను జ్ఞానము చేత ఆత్మగా నిలబడి మోక్షమును అలంకరించగలిగితే ఉన్నన్నాళ్ళు కేవలము జీవన్ముక్తుడై శరీరము పడిపోయిన తర్వాత విదేహమోక్షమును పొందగలిగితే సిద్ధులకు పెద్ద సిద్ధి. మనసు కదలకుండా నిగ్రహించగలవా, అది పెద్ద సిద్ధి. నా పెంపుడు జంతువు ఒకటి ఉందనుకోండి, నేను ఒక కుక్కని పెంచాను అన్నాను, పరిగెత్తుకొస్తుంది.
నా మనసు కూడా పూజలో కూర్చున్నప్పుడు నేను ఇలా పిలిచిరా అంటే భగవంతుణ్ణి చూడగలదా? నిన్ననేగా మీకు చెప్పా, యోగానందకరి చూడగలదా? కాదు. నేను ఒక ప్రసంగం చేసేటప్పుడు దాని మీద మాత్రమే ఉండి ఇంకొక దాని మీదకి వెళ్ళకుండా ఉండగలదా? వింటూ ఉంటే వినడం ఇంకొక దాని మీదకి వెళ్ళకుండా ఉండగలదా? ఇది చెయ్యి అని నేను ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటుందా? అలా నా మనసుని నేను నిలబెట్టగలనా? దాని ఆజ్ఞ నేను పాటించడం కాదు, నా ఆజ్ఞ నా మనసు పాటిస్తుందా? గెలవగలనా? ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః భ్రమం సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం న మనోయావత్ తావత్ సర్వం నిరర్థకం అంటాడు వ్యాసుడి దేవి భాగవతంలో. నీ మనసును నువ్వు గెలవగలిగావా? నీ ఆజ్ఞకు నీ మనసు వచ్చి ఔదలదాలుస్తుందా? అది పెద్ద సిద్ధి. అది ఐశ్వర్యములకెల్ల మహదైశ్వర్యం. సర్వైశ్వర్యకరీ. నువ్వు అడగలేదని సిద్ధులు ఇవ్వకుండా ఉండదు. ఇచ్చినా నువ్వు పట్టించుకోకుండా నిలబడగలిగిన నాడు ఇవ్వవలసిన పెద్ద సిద్ధిని, ఆత్మస్వరూపంగా నిలబడగలిగిన సిద్ధిని ఇస్తుంది. ఆత్మానుభవాన్ని, అద్వైతానుభూతినిస్తుంది. కాబట్టి ఆ తల్లి సర్వైశ్వర్యకరీ తపఫలకరీ. ఆమె చేసిన తపస్సుకి ఫలితాన్ని ఇస్తుంది. ఆమె గమనిస్తూనే ఉంటుంది. మీరు విన్నారుగా భారతంలో, తపస్సు అంటే ఏదో కమండలం పట్టుకుని, ఓ సత్యదండం పట్టుకుని, తపోదండం పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చోవడం కాదు. తపస్సు అంటే నిత్య తపస్సు. ఎవరితో తెలుసా? స్వామి హనుమ. మళ్ళీ ఆయనతో పోల్చవలసి వస్తే ఒకే ఒక్క వ్యక్తి శంకర భగవత్పాదుడు. మీరు గమనించండి, శంకరాచార్యుల వారి జీవితం, స్వామి హనుమ జీవితం ఒకలాగే ఉంటాయి. వాళ్ళిద్దరూ పరమశక్తివంతులైన మా కొరకు అని వాళ్ళు జీవితంలో చేసుకున్నది మీకు కనపడదు. హనుమవంతటి శక్తివంతుడు లోకంలో ఉండరు. ఎందుకంటే బుద్ధిమతాం వరిష్టం. ఆయనంత బుద్ధిమంతుడు లేడు, ఆయనంతటి పండితుడు లేడు, ఆయనంతటి బలశాలి లేడు, ఆయనంత వేగమున్నవాడు లేడు. అయినా హనుమ తన కొరకు ఇది చేసుకున్నారన్నది మీకు రామాయణంలో కనపడదు. విచిత్రం ఏంటంటే, రామాయణంలో రాముడు ఎవరి వలననైనా పైసా ప్రయోజనాన్ని పొందితే రూపాయి ప్రతిఫలాన్ని ఇచ్చేశాడు, ఉంచుకోవాలి. అందరికీ అన్నీ ఇచ్చేసి హనుమ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన ఒక మాట అన్నాడు, మదంగే జీర్ణతాం యాతో యత్వయోపకృతం కపీహి నరహ ప్రత్యుపకారాణం ఆపత్సాయ అతిపత్రతాం. హనుమద్ అవతారానికి పట్టాభిషేకం ఆ శ్లోకం. హనుమ, నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక, దీనికి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను. నా భార్య కనపడనప్పుడు ఒక్కడివి 100 యోజనముల సముద్రాన్ని గడచి అవతల వైపుకు వెళ్ళి నా భార్య జాడ తీసుకొచ్చావు, యుద్ధంలో అంత సహాయం చేశావు. నీకు ప్రత్యుపకారం చేయాలంటే మీ ఆవిడ్ని కూడా ఎవరో ఎత్తుకుపోవాలి, నేను వెళ్ళి జాడ కనిపెట్టాలి. నీకు అటువంటి ఆపద రాకూడదు. కాబట్టి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను. నీవు చేసిన ఉపకారము నా శరీరమునందు జీర్ణమైపోవుగాక. హనుమ నిత్య తపస్వి కారు. ఆయన ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. కానీ మనసు మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఇంద్రియములను గెలిచి లోపల రాముణ్ణి పట్టుకుంటాడు. పైకి అపారమైన వేగంతో తిరుగుతుంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. హనుమ తపస్వి కారని మీరు అనగలరా? హనుమ తపోదండం పట్టుకుని ఎక్కడో కూర్చోలేదని మీరు అనగలరా? ధర్మాచరణము చేస్తూ లోకహితము కొరకు ప్రవర్తించడము పెద్ద ధర్మమే. అంతకన్నా గొప్ప ధర్మమే ఉంటుంది? అంతకన్నా తపస్సే ఉంటుంది? సత్యవాక్కు తపస్సు, ధర్మము తపస్సు, ఓర్పు తపస్సు, శాస్త్రాధ్యయనము తపస్సు, ఇవన్నీ తపస్సే. నువ్వు త్రికరణ శుద్ధిగా ఏ తపస్సు చేస్తున్నావో గమనించి దానికి తగిన ఫలితాన్ని ఆవిడిస్తుంది, నిన్ను అనుగ్రహిస్తుంది. నువ్వు దాన్ని తపస్సుగా వినేటప్పుడు అంత తపస్సుగా వింటే దానికి ఫలితాన్ని ఆవిడిస్తుంది. నువ్వు సత్యాన్ని అలా పట్టుకుంటే ఆవిడిస్తుంది ఫలితాన్ని. నువ్వు ఓర్పుతో ఉండగలిగితే ఆమె ఇస్తుంది ఫలితాన్ని. నువ్వు ధర్మాన్ని అలా పట్టుకుంటే ఇస్తుంది ఫలితాన్ని. తపస్సులన్నింటికీ ఫలితాన్ని ఆమె ఇవ్వగలదు. ఆమె, ఆయన, శివ ఇద్దరిలో. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తీషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం
పునర్భవాభ్యాం ఆనందస్ఫురతనుభవాభ్యాం నతిరియం. మొట్టమొదటి శ్లోకంలోనే శంకర భగవత్పాదులు. అందుకే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే నిజ తప ఫలాభ్యాం, వాళ్ళు ఒండురుల యొక్క తపస్సుకి ఫలమైన వారు లోకము యొక్క తపస్సుకి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు, లోకరక్షణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ తల్లి ఏం చేస్తుంది, నువ్వు ఏ ఒక్క సద్గుణాన్ని పట్టుకున్నప్పటికీ కూడా దాన్ని ఆధారం చేసుకుని ఫలితాన్నిచ్చి జీవితాన్ని పవిత్రం చెయ్యగలిగినటువంటి అనుగ్రహాన్ని కటాక్షిస్తుంది. ఆ ఒక్క దాని ద్వారా ఏదో ఒక స్థితికి వెళ్ళిపోతాడు. అది ఆవిడ ఇచ్చేస్తుంది, అది ఆవిడ ఇవ్వగలదు. మీకు నేను ఏదో ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే నేను తరచుగా లౌకికంగా ఆ ఉదాహరణ చెప్తుంటా, పట్టుకోవడానికి తేలికని. ఒక ఆయన గణిత శాస్త్రాన్ని తపస్సుగా పట్టుకున్నాడు. గణిత శాస్త్రాన్ని అంత బాగా పట్టుకుని పరిశోధన చేశాడు, తపస్సు చేశాడు. ఆమె అనుగ్రహించింది ఒకనాడు. ఆయనకి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది, నేను ఇన్ని సంఖ్యల వరకు వెయ్యవచ్చు, ఒక సంఖ్య ఇన్ని అంకెలతో ఇంత పెద్ద సంఖ్య వాడవచ్చు, ఇంకింతకన్నా పెద్ద సంఖ్య లేదు అని చెప్తాను గణిత శాస్త్రం చదువుకుని. కానీ భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో ఎన్ని ధూళికణములు ఉన్నాయో లెక్క పెట్టడానికి నాకున్న గణిత శాస్త్ర పరిజ్ఞానం సరిపోతుందా? లెక్క పెట్టగలనా? ఎన్ని చెట్లు ఉన్నాయో లెక్క పెట్టగలనా? ఎన్ని పువ్వులు ఉన్నాయో లెక్క పెట్టగలనా? ఎంతమంది మనుష్యులు ఉన్నారో లెక్క పెట్టగలనా? అంతవరకు ఎందుకు నా ఒంటి మీద ఉన్న వెంట్రుకలు నేను లెక్క పెట్టుకోగలనా? నా గణిత శాస్త్రం ఈశ్వరుడి యొక్క ప్రజ్ఞ ముందు ఎందుకు పనికొచ్చింది? ఇప్పుడు ఆయన ఈశ్వరుడి వైపుకి తిరిగిపోయాడు, ఆయన గొప్పవాడు అన్నాడు. కాబట్టి నువ్వు ఏది తపస్సుగా పట్టుకున్నా దానికి ఫలితాన్ని ఆమె ఇవ్వగలదు, కాకపోతే అది సద్గుణమై ఉండాలి. కానీ తపస్సుగా పట్టుకున్నానండి అని చెప్పి దురాచారాలు దుర్గుణాలు పట్టుకుంటే అని కాదు నా ఉద్దేశం. అప్పుడు అది అధర్మం అవుతుంది, దాని ఫలితం వేరుగా ఉంటుంది. కాబట్టి తప ఫలకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. మా అన్నపూర్ణేశ్వరి, నువ్వు కాశీపట్టణానికి రాణివి, అటువంటి నువ్వు దయతో నాకు భిక్షని పెట్టవలసింది. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించండి, 3 మాటలు చెప్తే సత్యం ఏదైనా. ఇప్పటికి 3 శ్లోకాలు అయ్యాయి. 3 శ్లోకాల్లో శంకరాచార్యుల వారు అన్నపూర్ణమ్మ ఎక్కడుంటుంది చెప్తూ వస్తున్నారు కదా. ఆమె ఏ ప్రాంతమునందున్నది, ఏ ప్రాంతమును పరిపాలించుచున్నది అన్నది చెప్తున్నారు. ఒక వ్యక్తి, ఒక రాజు ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తుంటే ఎక్కువ కాలం అక్కడే ఉంటాడు. ఎందుకంటే పరిపాలన అంటే ప్రజల బాగోగులు చూడాలి. ఎక్కడో ఉండి ఎలా కుదురుతుంది? అక్కడే ఉండి పరిపాలన చేస్తాడు. కాబట్టి కాశీపురాధీశ్వరి, అధీశ్వరి కనుక ఆవిడ ఎక్కడుంటుంది? అదేం పెద్ద ప్రశ్న నేను వేసింది. కాశీపురాధీశ్వరి ఆవిడైతే ఆవిడ ఎక్కడ ఉండాలి? కాశీలో ఉంటుంది. కానీ 4వ శ్లోకంలో శంకరాచార్యులు వారు అంటున్నారు, కైలాసాచలకందరాలయకరి. ఆమె కైలాస పర్వతంలో ఉన్నటువంటి ఒక గుహలో ఉంది అన్నారు. మరి అదేంటి? ఆవిడ కాశీపురాధీశ్వరి అయితే కైలాసాచలకందరాలయకరి ఎలా అయింది? ఇప్పటికి ఒక మాట కాదు 3 మాటలు అన్నారా మీరు శ్లోకాలు చదివినప్పుడు? కాశీపురాధీశ్వరి, కాశీపురాధీశ్వరి, కాశీపురాధీశ్వరి అన్నారు మీరు 3 మాటలు శ్లోకాల్లో. సత్యం, ఆవిడ కాశీలో ఉన్నది. 4వ శ్లోకంలో ఏమంటున్నారు ఇప్పుడు? కైలాసాచలకందరాలయకరి. అచలం అంటే కదలనది, పర్వతం. కైలాస పర్వతమనందు ఒక గుహలో అమ్మా నువ్వు ఉన్నావు. అదేమిటి? కాశీపురాధీశ్వరి అన్న శంకరాచార్యులు వారే కైలాసాచలకందరాలయకరి అంటారేమిటి? మరి ఈ నామాన్ని ఎలా చెప్పడం? మరి మీరే కదండి ఉపన్యాసాలు మొదలెట్టినప్పటి నుంచి కాశీపురాధీశ్వరి మీరు అంటున్నారు, ఆవిడ అన్నపూర్ణ అన్నారు, కాశీలో ఉందన్నారు, మాతో రోజు చెప్పిస్తున్నారు. ఇప్పుడేమో కైలాసాచలకందరాలయకరి, ఆవిడ కైలాస పర్వతంలో గుహలో ఉందంటున్నారు, శంకరాచార్యులు వారు అన్నారంటున్నారు. ఎలా సమన్వయం? అంటే మీరు ఒక్కటి బాగా పట్టుకోవాలి. అందులో కోటేశ్వరరావు గారు ఇంట్లో ఉన్నారు, ఉపన్యాస వేదిక మీద ఉన్నారా? లేరు. కోటేశ్వరరావు గారు ఉపన్యాసం చెప్తున్నారు, ఇంట్లో ఉంటారా? ఇక్కడ నేను ఉపన్యాసం చెప్తున్నాను, ఎవరో వచ్చారు, చూశారు, చూసి ఎవరినో పిలిచి ఏమండి ఇంటికి వెడితే కోటేశ్వరరావు దొరుకుతారా అన్నారు. అది చెప్తున్న ఆయన ఎవరు అన్నారు. చాగంటి కోటేశ్వరరావు అంటే నాకు తెలుసు అన్నారు. మరి అదేమిటి? ఆయన ఇక్కడ ఉపన్యాసం చెప్తుంటే ఇంటికి వెడితే ఇప్పుడు ఉంటారా అంటారేమిటి?
అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ ఉంటే అక్కడ ఉండలేను, అక్కడ ఉంటే ఇక్కడ ఉండలేను. ఆవిడ కాశీలో ఉంది, కైలాసాచల కందరాలయకరి అక్కడ ఉంది, రెండు చోట్ల ఉంది. అంటే ఎన్ని చోట్లైనా ఉంటుంది, అంతటా ఉంటుంది. అంతేనా దాని అర్థం? ఒక్క చోటే ఉంటుందన్నాను అనుకోండి, అంతకన్నా దాటలేడు ఓ పరిమితితో ఉన్నవాడు. అక్కడే కాదు ఇక్కడ ఉంటాడు, అంటే అక్కడ ఇక్కడ ఉండగలిగితే ఎక్కడైనా ఉంటాడు, అంతటా ఉంటాడు. అంతేనా కాదా? అంతే అయినప్పుడు ఈ రెండే చెప్పి మరి మూడోది ఏది? లలితా సహస్రంలో చెప్పలా? చంద్రమండల మధ్యగా, చంద్రమండలం మధ్యలో ఉందని చెప్పలా? వ్యాసుడు చెప్తే ఒకటి, శంకరులు చెప్తే ఒకటినా? వ్యాసుడు కనబడితే శంకరాచార్యులు వారు నమస్కారం చేశారు. మణిద్వీపంలో ఉందని చెప్పలా? మేరు పర్వతం మీద ఉందని చెప్పలా? మేరు శిఖరం మీద ఆవిడ ఉంటుంది అని చెప్పి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉందా లేదా? మరి ఆవిడ మేరు శిఖరం మీద ఉంది, చంద్రమండలంలో ఉంది, మణిద్వీపంలో ఉంది, సుధా సింధోర్మధ్యే అని శంకరాచార్యుల వారే ఒక శ్లోకంలో చెప్పారా లేదా? సౌందర్యలహరిలో అమృత సముద్రం మధ్యలో మణిద్వీపంలో ఆవిడ ఉంది అని చెప్తున్నారు, కైలాసంలో ఉందని చెప్తున్నారు, కాశీపురాధీశ్వరి అంటున్నారు. ఇన్ని చోట్ల ఒక్కతే ఎలా ఉంటుంది? ఇన్ని చోట్ల ఏమిటిరా? అన్ని చోట్ల ఉంటుంది. అన్ని చోట్ల ఉంటే అన్నపూర్ణ కైలాసంలో ఉండే పార్వతి కదా. అంటే ఇప్పుడు పార్వతి అని అక్కడ పేరెట్టుకుని ఉంటుంది, అన్నపూర్ణ అని కాశీలో పేరెట్టుకుని ఉంటుంది. పేర్లు ఏవైనా తత్వం మాత్రం అంతే ఆవిడ అని శంకరాచార్యులు వారు చెప్పారా? అలా చెప్పాలా? ఇది చదివితే అర్థం కాదా? చెప్పకుండా చెప్పడం శంకరాచార్యుల వారి ప్రజ్ఞ, మన చేత ఆలోచింపజేయడం. అందుకే చాలామంది మాట అంటుంటారు, ఇంతమంది దేవుళ్ళు ఏమిటండి అంటారు. దానికి సమాధానం ఇక్కడ చెప్తున్నారు శంకరాచార్యుల వారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రూపం ఇష్టం. ఒకడికి పార్వతి అంటే ఇష్టం, ఒకడికి లక్ష్మి ఇష్టం, ఒకడికి శాకంబరి ఇష్టం, ఒకడికి సరస్వతి ఇష్టం. కానీ తత్వతః అవన్నీ ఒకటే. అందుకే మీరు ఏ నామావళి పరిశీలించండి, మిగిలిన పేర్లు అందులో కనపడతాయి. పార్వత్యై నమః అని లక్ష్మీ అష్టోత్తరంలో కనపడుతుంది, లక్ష్మీ అయి నమః పార్వతీ అష్టోత్తరంలోనో శాస్త్రంలోనో కనపడుతుంది. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని లేదు, లక్ష్మీ అష్టోత్తరంలో ఆమె నవదుర్గలు అని ఉందా లేదా? అయ్యి బాబాయ్ ఆవిడ దుర్గ ఏమిటండి అని గుండెలు బాదుకుంటే అందులో ఉందిగా, మరి చదువుతున్నావుగా రోజు. దుర్గకి లక్ష్మికి భేదం లేదు అన్న విషయం చదువుతున్నావా? లక్ష్మీ అష్టోత్తరంలో చదువుతుంటే అర్థం అవుతోందా? తత్వతః ఆవిడ ఒక్కతేనే ఉన్నది. ఇన్ని పేర్లు మారుతున్నాయి కానీ తత్వము మాత్రం అంతే. అందుకే తత్వము ఒకటే, ఈ పేర్లు మారినప్పుడు ఆవిడ ఒక చోట ఉన్నది అని మాత్రమే చెప్పట్లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది కాబట్టి అంతటా ఉన్నది. అసలు నిజానికి అంతటా ఉన్నది అన్నప్పుడు కాశీలోనూ చంద్రమండల మధ్యగా మణిద్వీపంలోనూ సుధా సింధూర్ మధ్య ఇవే కాదు, నాలో ఉన్నది, మీలో ఉన్నది, అందరి కదలికలలో ఉన్నది. శక్తి లేకుండా కదలిక ఎక్కడిది? ఏమండి మీరు ఈ మధ్య గుడికి రావట్లేదే అన్నారు అనుకోండి, ఏం రమ్మంటారు, శక్తిహీనుండి అయిపోయాను, ఈ మధ్య మోకాళ్ళబ్బో సలుపులండి, కాలు తీసి ఖాళీ లేకపోతున్నాను, అందుకు రావట్లేదు అన్నాడు. శక్తిహీనుడైతే కదలికలు తగ్గుతున్నాయా తగ్గట్లేదా? శివహీనుండి అయ్యానండి అంటాడా? శక్తిహీనుండి అయ్యానండి అంటాడు. శక్తిహీనుడైతే కదలికలు తగ్గిపోతాయి, శక్తి ఉంటే కదలికలు ఉంటాయి. శక్తి ఉన్నది అంటే కదలికలు ఉన్నాయి అంటే ఆమె ఎక్కడ ఉన్నది? ఇప్పుడు నేను ఇలా అన్నప్పుడు నా వేలి కదలికలో ఉంది, నా చేతి కదలికలో ఉంది, నా తల కదలికలో ఉంది, నా మాటలో ఉన్నది, నాలో ఉన్నది, నా గుండె స్పందనలో ఉన్నది, నా ఊపిరి తిత్తులో కదలికలో ఉన్నది, నా మూత్రపిండములలో ఉన్నది, నా శరీరం అంతా ఉన్నది, మీలో ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఈ శబ్దమునందున్నది. ఆవిడ లేనిదేది? ఇప్పుడు ఆవిడ కాశీపురాధీశ్వరి కైలాసాచల కందరాలయకరి అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక చోట ఉన్నది కాదు, అంతటా ఉన్నది, నీలో ఉన్నది, నాలో ఉన్నది. నువ్వు చూడగలిగితే జగత్తంతా ఆమెయే ఉన్నది. ఆ కన్ను కానీ వచ్చిందా ఆమె వినా ఇంకొకటి కనపడదు. రామకృష్ణ పరమహంసని సాయంకాలం వేళ వద్దన్నా వినకుండా ఎక్కించుకుని పల్లకీలో శిష్యులు తీసుకెళ్తున్నాడు. ఆయన ఎందుకో ఉండుండి ఓ వీధిలో పెడుతున్నప్పుడు పల్లకి తెర తీసి చూశారు. వేశ్యలు విటుల్ని ఆకర్షించడం కోసమని వీధుల ముందుకు వచ్చి గుమ్మాల ముందు నిలబడ్డేవో పాటలు పాడుతున్నారు. ఆయన పల్లకీలోంచి కిందకి దూకేశారు. దూకేసి గబగబా వెళ్ళిపోయి అక్కడ నిలబడిన వేశ్యలలో ఒక వేశ్య కాళ్ళు పట్టుకొని గట్టిగా పడిపోయారు. అప్రతిష్ట, ఇదేమిటి గురువుగారు అసహ్యంగా పల్లకీలోంచి దూకేసి వెళ్ళిపోయి ఆ వేశ్య కాళ్ళ మీద పడిపోయారని చెప్పి శిష్యులందరూ మళ్ళీ గట్టిగా పట్టుకొని తీసుకొచ్చి పల్లకి ఎక్కించి గురువుగారు బయటికి చూడకండి తీసుకుపోయారు కాళికాలయానికి. తీసుకెళ్ళాక అడిగారు,
గురువుగారు ఏ పనులు గురువుగారు అవి? మేమేమో గురువుగారు అని మిమ్మల్ని ఏమో పల్లకీలో ఎక్కించి తీసుకొస్తుంటే దూకి మీరేమో వేశ్యవాడలో వేశ్యల కాళ్ళ దగ్గరికి పోయి అక్కడ ఆ కాళ్ళ మీద పడ్డారు, ఏమన్నా మర్యాదగా ఉందా అన్నారు. ఆయన అన్నారు, వాళ్ళు వేశ్య, నాకు కాళీమాత కనపడింది ఏమిటి అన్నారు. అది రామకృష్ణ పరమహంస. వేశ్య శిష్యులకి కనపడింది, పరమహంసకి కాళీమాత కనపడింది, ఆయనకు ఆయన భార్యలోనే కాళీమాత కనపడింది. అంతటి మహానుభావుడు, అందుకే పరమహంస అయ్యారైన. అంతటా ఆవిడ లేకపోవడం ఏమిటి? ఆవిడే ఉన్నది, ఆవిడ వినా ఇంకొకటి లేదు అన్నది బాగా అర్థమవ్వాలంటే మన చేత ఒక ప్రశ్న వేయించాలి. అందుకని ఏం చేయాలి? 3 చోట్ల ఏమన్నారు, ఎక్కడుందన్నారు అంటే కాశీలో ఉందన్నారు, మరి ఇక్కడ ఇలా అంటున్నారు అన్న ప్రశ్న వేస్తే జవాబుగా ఆమె అంతటా ఉన్నది. నామములు మారుతున్నాయేమో కానీ తత్వము మారట్లేదు సుమా. నామము గౌణము, ఆమె ఒక్కొక్క గుణాన్ని ప్రకటించిందనుకోండి, ఒక్కొక్క పేరు వస్తుంది. పర్వతరాజపుత్రి పార్వతి, బంగారం బాగా వేసుకుందనుకోండి ఒంటి మీద, విన్నారుగా హేమాంబరాడంబరి హైమవతి, బాగా బంగారం వేసుకున్న వాళ్ళని హైమవతి అని పిలుస్తూ ఉంటారు, అందుకని హైమవతి. ఏదో ఆవిడే దాక్షాయిణి, దక్ష ప్రజాపతికి కుమార్తెగా వస్తే దాక్షాయిణి. లోకంలో తన బిడ్డలందరినీ బాగా పెద్ద కళ్ళు చేసుకు చూసుకుంటుందనుకోండి విశాలాక్షి. పాపమా పుణ్యమా చూడకుండా అందరికీ ప్రేమతో అన్నం పెట్టినటువంటి దయామూర్తి అన్నపూర్ణ. ఇవి గుణముల చేత వచ్చిన పేర్లు గౌణములు. తత్వము అదే, ఆ తల్లే, అవి ఉన్న ఒక్క తల్లే, చాలామంది దేవుళ్ళు కాదు, ఉన్న ఒక్క తల్లి చేస్తున్న గుణములను బట్టి పేర్లు మారాయి. ఒక్కొక్క నామం ఎందుకు పలుకుతారంటే, నామము పలుకుతున్నప్పుడు నామము వెనక ఉన్న విషయము జ్ఞాపకానికి వచ్చి పరమ సంతోషంతో ఎక్కడో అక్కడ నామాలు ఆగిపోయి ఆనంద భాష్పాలు పడుతూ అలా నిలబడిపోతాడు. నామాలు వరుసగా చదువుతున్నాడు అనుకోండి, చదువుతుండగా ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నపూర్ణ, విశాలాక్షి, కాళీ ఇలా ఏవో చదువుతున్నాడు. ఏదో ఒక నామం దగ్గరికి వెళ్ళాడు, విశాలాక్షి అంటే ఏదో ఆవిడ పుట్టినప్పుడు ఆవిడకి కళ్ళు పెద్ద ఉన్నాయండి కాదు, ఎక్కడెక్కడ తన బిడ్డలు అమ్మా అంటారో అని పెద్ద కళ్ళు చేసుకుని ఇలా చూసుకుంటూ ఉంటుంది. విశాలాక్షి నమః అన్నాడు. అబ్బా అంత ప్రేమ, నా తల్లి అలా చూస్తుందా, పరమ ప్రేమ కలిగింది. విశాలాక్షి నమః, విశాలాక్షి నమః అంటూ అదే నామాన్ని పలుకుతూ ఆనంద భాష్పాలు కారుతూ అలా ఉండిపోయాడు. భార్య వచ్చింది, ఏమిటండి విశాలాక్షి నమః విశాలాక్షి నమః అంటున్నారు, తర్వాత నామం మరిచిపోయారా, పుస్తకం దగ్గర లేదా? పాడు చేసేవే పూజ. ఎందుకని నిజానికి నామాలు పలుకుతున్నప్పుడు ఏ నామం దగ్గర నువ్వు ఆగిపోయి భావపారవశ్యమునకు వశపడిపోయావో అక్కడ నువ్వు చేస్తున్న పూజ పండిద్ది. గడగడగడగడగడ చదివితే తప్పని నేను అనలేను, కానీ చరమ ప్రయోజనాన్ని పొందాడని మాత్రం చెప్పడం కష్టం. కాబట్టి పేర్లు ఎన్నైనా నామములు గౌణములు కనుక గుణములను ఆవిష్కరించినప్పుడు వచ్చినవే తప్ప తత్వత ఆమె ఒక్కతియే. కైలాసాచల కందరాలయకరి గౌరీ ఉమా శాంకరి. ఇప్పుడు ఈ పేర్లన్నీ వస్తుంటే ఎవరావిడ? కాశీలోనే ఉన్నదా? ఆవిడ కాశీలోనే ఉంటుందా? అంతటా ఉన్నది. అంతటా ఉన్నది కంటికి కనపడుతుందా? అంతటా ఉంటే అంతటా ఉంది చూడండి అంటే కనపడుతుందా? చూడ్డానికి మన శక్తి చాలదు అప్పుడు. కానీ చూడాలంటే ఆవిడ ఏం చేయాలి? ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. నెయ్యి పేరుకుని గడ్డ కట్టినట్టుగా ఆవిడ ఒక రూపంతో రావాలి. ఒక రూపంతో వస్తే ఎందుకు వస్తుంది? నేను ఇలా రూపాన్ని పొందుతాను, ఇలా బాగుంటుంది నాకు, అందుకని అలా వస్తానంటే ఆవిడకో పిచ్చి ఉన్నట్టు. ఆవిడికి అలా కనబడడం మీద వ్యామోహం ఉన్నట్టు కాదు. ఆవిడ ఒక గుణాన్ని ప్రకటించినప్పుడు అలా వస్తుంది. ఆ గుణములు ఏవై ఉంటాయి? కేవలము ఆవిడికి మాత్రమే పనికొచ్చే గుణములు కావు, ఆ గుణములు లోకమునకు ప్రయోజనకరములు అయి ఉంటాయి. భారతదేశానికి సంబంధించినంత వరకు స్త్రీకి ఉత్కృష్ట ధర్మంగా చెప్పబడినది ఏది అంటే భర్త యొక్క సంతోషమును కాంక్షిస్తుంది. అంటే దాని ఉద్దేశం భర్తకు ఉండదా అండి అని అడగకూడదు. భర్తకి కూడా అంతకన్నా ద్విగుణీకృతమైన కర్తవ్యం ఉంటుంది. భార్య యందు మాత్రమే మనసు ఉంచుకోవాలి. ధర్మేచ అర్థేచ కామేచ త్వయైష నాతి చరితవ్యా.
కన్యాదాత షరతు పెట్టి అడిగాడు, ఈ మూడిటిలో దాటకుండా ఉంటావా, పిల్లనిస్తాను. నాతి చరామి, నేను అతిక్రమించను, ధర్మమునందు అర్థమునందు కామమునందు ఆమెను అతిక్రమించను, నా ఈ మూడు ఆమె ఎందే. అప్పుడు కన్యాదానం చేశాడు, చతుర్థి విభక్తి వేయకుండా. అప్పుడు భర్తకి కూడా ద్విగుణీకృతమైన కర్తవ్యం ఉన్నదా, భార్య యందు ప్రేమతో ఉండవలసిన అవసరం. అలాగే భార్యకి భర్త ప్రేమని చూరగొనవలసినటువంటి కర్తవ్యం ఉన్నదా, ఉన్నది. ఇందులో మళ్ళీ ఒక చమత్కారం ఉంది. భర్త భార్యని ప్రేమించడం ఎందుకు మొదలు పెడతాడు అంటే, మా నాన్నగారు చేసిన సంబంధం అని, మా నాన్నగారు ఇచ్చిన తీర్పు, ఈమె నాకు భార్యగా ఉండడానికి యోగ్యురాలని. ప్రియాతు సీతారామస్యాదారాహ పితృకృతా ఇతి గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. రామాయణంలోనే చెప్పారు. దశరథ మహారాజు గారు చేసిన సంబంధం అని చెప్పి రామచంద్రమూర్తి సీతమ్మని ప్రేమగా చూడడం మొదలుపెట్టాడు. మా నాన్నగారు నిర్ణయం చేశారంటే అందులో తిరిగి ఉండదు, నాకు అనుకూలవతి అని ప్రేమించాడు. మరి సీతమ్మ మా నాన్నగారు నిర్ణయం చేసిన సంబంధం అనడానికి ఎవరు ధనస్సు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తానన్నాడు. ఈ జాతిలో పురుషుడి కన్నా స్త్రీ గొప్పతనం ఏమిటంటే, నాన్నగారు చేసిన సంబంధం అని పురుషుడు ప్రేమిస్తాడేమో, ఈయన నా భర్త, ఆ ఒక్క మాటకి చిటికిన వేలు పట్టుకుని సప్త సముద్రాలు దాటి ఖండాంతరములు దాటి భాషరాని ప్రదేశానికి కూడా వెళ్ళిపోతుంది ఆమె. భర్త దైవము. అందుకే ఈ దేశంలో నేను నిష్పక్షపాతంగా చెప్తున్నా, పురుషుడి కన్నా స్త్రీ అధికురాలు, గొప్పది. ఆమె శాంతి స్థానం భర్తకి. అటువంటి స్థానమునకు ఆదర్శమూర్తిగా ముందెవరు నిలబడాలి, ఆ తల్లి నిలబడాలి. ఆమె తనంత తాను మహారాజ్ఞి, సింహాసనం మీద కూర్చుంటుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇన్ని ఉన్నా లోకానికి స్త్రీ ధర్మాన్ని చెప్పవలసిన అవసరం వస్తుంది కాబట్టి, తాను ముందు ఉదాత్తమైన నడవడిని పొంది ఉండాలి కాబట్టి, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. శంకరుడికి ఇల్లాలు అనిపించుకోవడంలో ఆవిడికి గొప్ప సంతోషం. అందుకే అన్నారు శంకరుడు సౌందర్యలహరిలో, అమ్మా నీ శరీరం అంతా ఎంతో కోమలంగా ఉంటుంది కానీ మోకాళ్ళు గరుకమ్మా అన్నారు. శివుడు కనపడ్డప్పుడల్లాట ఆమె మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేసిందిట. అంటే దాని అర్థం శివుడు ఏదో రోజు అలా శాసనం చేశాడు, నమస్కారం చేయించుకున్నాడని కాదు, ఆమె ప్రేమ అలా నమస్కారం చెయ్యకుండా ఆపలేకపోయింది అని. ఆమెకి భర్త పట్ల ఉన్న ప్రేమ, ఆయన శరీరార్థ భాగమే ఇచ్చేశాడు, అది ఆయన ప్రేమ. అవి రెండూ తెలుసుకున్నప్పుడు మనం కూడా అలా బ్రతకాలన్నది సందేశం. ప్రతి ఇంట ప్రతి దంపతులు అలా ఉండండి అని. అయినప్పుడు ఆమె లోకమునకు పాఠం చెప్పవలసి వస్తే ఉత్తమ స్త్రీగా, మహాపతివ్రతగా ఆమె భ్రమయసి పరబ్రహ్మ మహిషి, పరబ్రహ్మమునకు ఇల్లాలుగా, శివునికి వశవర్తిగా నిలబడింది, ఉత్తమ స్త్రీగా నిలబడింది. అలాగే ఆమె యొక్క గుణమును ఆవిష్కరించింది ఒకచోట. అప్పుడు ఆమె గౌరీ అన్న పేరు పొందింది. ఎందుకని ఇదంతా మీకు చెప్పే కదా, పూలదండ గుచ్చినట్టుగా ఆ తల్లి కాశీపురాధీశ్వరి కైలాసాచల కందరాలయకరీ గౌరీ. ఎలా గౌరీ? ఒకప్పుడు మందర పర్వతం అడిగింది, శివ మీరు వచ్చి నా మీద కూర్చోండి, ఎప్పుడూ కైలాసంలోనే కూర్చుంటారు, శంకరుడు కైలాసవాసి అనో పేరు వచ్చింది, ఆ పర్వతానికి ఆ గౌరవం వచ్చింది. ఏదో హిమవంతుడి కూతుర్ని పెళ్లి చేసుకున్నారు, హిమవంతుడికి అల్లుడు, హైమవతికి తండ్రి, పర్వతరాజు, పార్వతీదేవి తండ్రి అని ఆ పర్వతానికి గౌరవం వచ్చింది. మీరు కొన్నాళ్ళు వచ్చి నా మీద కూడా ఉంటే నాకు గౌరవం వస్తుంది, ఈ పర్వతం మీద శివుడు ఉన్నాడంటారు, అందుకని మా అమ్మతో కలిసి వచ్చి ఇక్కడ ఉండండి అని అడిగింది. ప్రేమతో అడిగినది ఏది భగవంతుడు కాదనడు. అందుకని పార్వతీదేవిని తీసుకుని మందర పర్వతానికి వెళ్ళాడు. వెళ్ళి మందర పర్వత శిఖరాల్లో ఒక చెరియల్లో ఒక చోట కూర్చున్నారు. వాళ్ళు కూర్చుని ఏదో సంతోషంగా ఉన్నారు. దేవకార్యం ఒకటి జరగాలి. లోకంలో ధూర్తతనం అనే మాట ఉంటుంది కదా, శుంభనిశుంభులని. ఇందులో శారదా నవరాత్రుల సందర్భంగా చేస్తున్న ప్రసంగాలు. శుంభనిశుంభులని ఇద్దరు రాక్షసులు. వాళ్ళు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి విచిత్రమైన కోరిక ఒకటి కోరారు. వాళ్ళు, మేము ఏ పురుషుడి చేత చంపబడం. గొడవ వెళ్ళిపోయింది. అసలు ఏ ఇంద్రుడు లేడు, బ్రహ్మ లేడు, విష్ణువు లేడు, శివుడు లేడు, వీళ్ళందరూ మగాళ్ళు. వాళ్ళు నిర్ణయానికి వచ్చేసారు, అసలు ఏ మొగాడి చేతిలో చచ్చిపోవు. మరి ఎవరి చేతిలో చచ్చిపోతావు? ఆడవారి చేతిలో చచ్చిపోతాం అంటే చులకన భావం. ఆడవారి చేతిలో అయితే చచ్చిపోతాం. అది కూడా అలా అంటే ఏ స్త్రీకైనా శక్తి వచ్చి చంపేస్తుందేమో వాడికి అనుమానం.
అందుకని అన్నాడు ఆమె అయోనిజ అయ్యి ఉండాలి, పురుష స్పర్శ లేకుండా పుట్టినదయ్యి ఉండాలి. అలా పార్వతీదేవి నుంచి రావాలి. ఆమె మహాపతివ్రత, శివునికి ఇల్లాలు. పార్వతీదేవి నుంచి అయోనిజగా పుడితే ఒక స్త్రీ ఆమె చేతిలో చచ్చిపోతాం. ఇప్పుడు దేవతల కోరిక తీరాలి. అక్కడ శుంభనిశుంభులు విజృంభించి ప్రవర్తిస్తున్నారు. ఆ కోరిక తీరాలంటే పార్వతీదేవి యందు అటువంటి అయోనిజ ఆమె శరీరము నుండి పుట్టేటట్టుగా సంకల్పం చేయించాలి. ఇలా జరగాలంటే ఆమెకి ఒక చిన్న సందర్భాన్ని శంకరుడు కల్పించాడు. అందుకని ఆయన చమత్కారమైన మాట ఒకటి అన్నాడు. అసలు ఆయన ప్రేమ చూస్తాడు తప్ప రంగులు గింగులు ఆయనకి సంబంధం లేదు. ఆ తల్లి నల్లగా ఉంటుంది, నారాయణి అని పేరు. అందుకే నారదుడు నల్లగా ఉంటుంది కాబట్టి కాళీ అని పేరెట్టు అన్నాడు హిమవంతుడి దగ్గరికి వచ్చి. ఎందుకు ఇలా చూసుకున్నాడు. ఆయన తెల్లగా ఉంటాడు, స్ఫటికమణి నిభం. ఆవిడ వంక చూశాడు, నల్లగా ఉంది, కాళీ అన్నాడు. ఆవిడ ఇలా చూసింది. మామూలుగా మీరు కాళీ అని పిలిస్తే నేనేమనుకోను, కానీ ఇలా ఓసారి చూసుకుని నా వంకి ఇలా చూసి కాళీ అని ఒక చిన్న నవ్వు నవ్వారు. నేను తెల్లగా ఉంటా, నువ్వు నల్ల పిల్లవి అని ఏదో చిన్న ఎత్తి పొడుపు నాకు ఇవాళ కనపడింది. అంటే నేను మీకు తగినదానను కానన్న భావన ఎక్కడైనా ఉందా మీ మనసులో? అది నేను తట్టుకోలేను. ఇది ఒక స్త్రీ గొప్పతనం. ఆమె ఏం కోరుకోదు, పట్టాభిషేకాలు కోరుకోదు, భర్త మనసులో పరిపూర్ణమైన స్థానాన్ని కోరుకుంటుంది. అంతే ఆవిడకి కావలసింది. జీవితం మొత్తం మీద కోరేది అదొక్కటే. ఎక్కడో ఏదో తక్కువ అన్న భావన ఉందా? కాబట్టి నేను ఈ నల్ల రంగు శరీరాన్ని వదిలేస్తా. మీరు తెల్లగా ఉంటారు కదా, నేను గౌరవర్ణాన్ని పొందుతా, కొంచెం తెలుపు పసుపులు కలిసి బంగారు మేనితో వస్తా. తపస్సుకి వెళ్ళి తపస్సులో చర్మాన్ని వదులుతానని బయలుదేరుతాను. అయ్యో 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 నేనేదో కాళీ అంటే ఇంత ధూర్తతనమా అన్నాడు శంకరుడు. కాదులేండి, మీరు అండంలో ఏదో పరిహాసం ఉంది, నేను వెడతానంది శివమహాపురాణం. వెళ్ళి తపస్సు చేస్తోంది బ్రహ్మగారి గురించి. ఆయనకి భయం వేసింది, పరిగెత్తుకొచ్చాడు. అమ్మా ఇదేమిటమ్మా, నువ్వు నన్ను రక్షించిన దానివి, మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారుగా, ఆ పరమశివుడికి 5 తలలు, సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని. ఒకప్పుడు బ్రహ్మగారికి 5 తలలు ఉండేవి. ఎందుకో బ్రహ్మగారు అహంకరించాడు, నాకు 5 తలలు నీకు 5 తలలని. శంకరుడు ఏం చేశాడంటే ఇలా గిల్లేశాడు తల. ఇప్పుడు 4 సరిపోయిందని. ఇలా గిల్లేసినోడు ఒకటే గిల్లుతాడని ఏమిటి, ఇంకా మిగిలిన కూడా గిల్లచ్చు. నఖేభ్య సంత్రసన్ ప్రథమమథనాదంధకరిపోహో. ఎక్కడ గిల్లేస్తాడో అని ఆయన ఏం చేశాడంటే, అమ్మా నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లా ఉంటాయి, మన ఇద్దరికీ ఓ అనుబంధం ఉంది, కాపాడని అమ్మవారి యొక్క చూశాడు అయ్యవారడం మేము. ఆవిడేం చేసిందంటే తామర పువ్వులు లాంటి తాను 4 చేతులు బ్రహ్మగారి 4 తలకాయల మీద పెట్టి అంది. అంటే గిల్లేకండి 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 అని ఊరుకున్నాడు శివుడు. కాబట్టి ఆవిడంటే పరమభక్తి బ్రహ్మగారికి. ఇదేమిటమ్మా నా గురించి నువ్వు తపస్సు ఏమిటని బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చాడు. అమ్మ నువ్వు తపస్సు చేయడం ఏమిటి, నేను కోరిక తీర్చడం ఏమిటి, నీకేం కావాలో నువ్వు అడుగు తప్ప నా గురించి తపస్సు ఏమిటన్నాడు. అంటే ఆవిడంది, నువ్వు నాకు ఒక వరసలో కొడుకు, ఒక వరసలో తాత, ఒక వరసలో మామ, అందుకుని తప్పు లేదు. ఇదేమిటమ్మా అన్నాడు ఆయన. అంటే ఆవిడంది, మొట్టమొదట శంకరుడు మహాప్రళయంలో తీసేసుకున్న సృష్టిని మళ్ళీ పునఃసృష్టి చేసినప్పుడు సృష్టి ప్రారంభం చేయమని నిన్ను పుట్టించాడు. అందుకని నువ్వు నాకు కొడుకు. శంకరుడు కొడుకు తన కొడుకేగా, అందుకని నాకు కొడుకు. సృష్టి చెయ్యవలసి వచ్చినప్పుడు ఎవరూ ఒకరి మీద ఒకరికి ఆకర్షణ లేకుండా ప్రజోత్పత్తి చెయ్యకుండా తపస్సుకి వెళ్ళిపోతుంటే నువ్వు శంకరుడి పాదాలు పట్టుకుని ప్రార్థన చేశావు. సృష్టి ఎలా జరగాలో నీకు చెప్తానని చెప్పి శంకరుడు నీ యొక్క నుదురులోంచి మళ్ళీ వచ్చి రుద్రుడై పుట్టాడు. పుట్టి ఏదో అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొంది స్త్రీ పురుషులుగా విభాగం చేసి పరస్పర ఆకర్షణ కల్పించి ప్రజోత్పత్తి జరిగేటట్టుగా చేశాడు. నీ లలాటము నుండి ఉద్భవించాడు కాబట్టి నీవు నాకు శంకరుడు నీ లలాటము నుంచి రుద్రుడిగా వచ్చాడు కాబట్టి నువ్వు నాకు మామ, శంకరుడికి తండ్రి అయ్యావు కాబట్టి. హిమవంతుడు నీకు కొడుకు, హిమవంతుడు నాకు ఇప్పుడు తండ్రి కాబట్టి నువ్వు నాకు తాత. దేవతల వరసలు అంత చమత్కారంగా మారిపోతాయి. ఎందుకంటే వాళ్ళ లీలా వైభవాల్ని బట్టి గుణప్రకటనలో అలా మారతాయి. అది దాని తత్వం. అందుకని తపస్సు చేస్తే తప్పు లేదులే. ఏమిటమ్మా నీ కోరిక అసలు అన్నాడు. ఏం లేదు, నల్ల తొడుగు వదిలేస్తా,
గౌరవర్ణపు తొడుగు తొడుక్కుంటా. దానికి నా అనుమతి ఎందుకమ్మా? నా సృష్టిలో వచ్చావా నువ్వు? నీ సృష్టిలో నేను వచ్చా కాబట్టి నా అనుమతి ఎందుకు? వదిలేసేయమ్మా అన్నాడు. అంటే ఆవిడ ఈ నల్ల తొడుగు వదిలిపెట్టేసి, చర్మం నల్లగా ఉన్నదాన్ని వదిలేసి గౌరవర్ణంలో ఉన్న తొడుగు పొందింది, చర్మాన్ని పొందింది. ఈ వదిలిపెట్టేసినటువంటి నల్లని తొడుగు ప్రాణాన్ని పొందింది, కౌశికి అన్న పేరు పొందింది. ఇప్పుడు అయోనిజగా పార్వతీదేవి శరీరము నుండి ఒక కన్య పుట్టిందా? ఆమె వివాహం చేసుకోవాలి. బ్రహ్మగారిని నాకు సింహాన్ని వాహనంగా ఇవ్వమని విద్యపర్వతం ఎక్కి కూర్చుంది. శుంభనిశుంభులు ఇద్దరు ఆ విషయం తెలుసుకుని ఆవిడ మీదకి యుద్ధానికి వెళ్ళారు, చంపవతల పారేసి. అందుకని పార్వతీదేవి యొక్క శరీరము నుండి కౌశికీ ఆవిర్భావం కోసం శంకరుడు కాళీ అని పరిహాసమాడి ఆవిడ వెళ్ళడానికి మార్గాన్ని కల్పించాడు. అసలు రహస్యం దేవతలకు ఉపకారం చేయడం. ఇప్పుడు ఆవిడ గౌరవర్ణంలో వచ్చి పక్కన కూర్చుంది. శంకరుడు ఎంతో సంతోషపడ్డాడు. నేను కాళీ అన్నందుకు ఇంత అఘాయిత్యమా, గౌరవర్ణం పొందొచ్చావా అని. అందుకే పెళ్లి చేసేటప్పుడు ఆడపిల్ల గౌరీ పూజ చేస్తుంది. అమ్మా, కష్టం రాని సుఖం రాని ఆయన మనసులో నాకు స్థానం ఉండి ఆయన మనస్సులో నేను నా అదృష్టం ఇటువంటి భార్య అన్న మాట అనిపించుకోవాలి తప్ప నా కర్మ ఇటువంటి భార్య అని పురుషుడు అనకూడదు నా భర్త. ఒకనాడు శంకరుడు కాళీ అంటే తట్టుకోలేక తపస్సు చేశావే, నేను నీలాంటి స్త్రీనేగా, నాకు ఆ కష్టం రాకుండా చూడు సుమా అంటే ఎంత కోమలమైన మనస్సుతో ఆలోచిస్తారో చూడండి. అందుకే దాంపత్యంలో భర్త భార్యని అంత ప్రేమగా చూసుకోవాలి, భార్య భర్తని అలా అనుగమించాలి. అంతేకాని రథచక్రాల్లో ఒక చక్రం ఎక్కువ ఒక చక్రం తక్కువ ఉండదు. 2 చక్రములు సమానంగా ఉంటే రథం ఎడుతుంది. దాంపత్యంలో భార్యాభర్తలంతే. కాకపోతే భర్త గురువుకి వశపడతాడు, భర్తకి భార్య వశపడుతుంది. భర్తయే గురువు కనుక వినా ఇద్దరూ అంత మంచి అవగాహనతో సంసార రథాన్ని నడిపించాలి. కాబట్టమ్మా, పరమశివుని విడిచిపెట్టి ఉండవు. పరమశివుని మనస్సులో నీ స్థానం గురించి అంత వెంపర్లాడతావు, అంతటి మహాపతివ్రతవు. ఆయన గురించి నీకు అంత తాపత్రయం, కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటావు. కామాక్షి ఆవిడ ఆయన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి అంటారంటే తీసేసి కళ్ళల్లో పెట్టుకుంటుందా? ఎలా పెట్టుకుంటుంది? 6 అడుగుల మనిషిని కాదు అంటే అంత ప్రేమగా చూసుకుంటుంది. కాబట్టి కామాక్షి ఒక పేరు, అది అందుకొచ్చింది కామాక్షి అన్న పేరు. మహాకామేశ్వరుణ్ణి కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది, అదే ఆవిడ గుణం. ఆదర్శవంతమైన స్త్రీగా లోకమునకు తాను నిలబడడం కోసం చేస్తూ ఉంటుంది. కాబట్టి గౌరవర్ణమును పొందింది కాబట్టి గౌరీ. అంతటా ఉన్నది, అన్ని పేర్లున్నది. కాశీపురాధీశ్వరి, కైలాసాచల కందరాలయకరి, గౌరీ, ఉమా, శంకరి. అలా అన్వయం చేయండి. అది శంకరాచార్యుల వారి యొక్క ప్రబోధం. ఇప్పుడు ఆయన కేవలం అన్నపూర్ణమ్మ యొక్క స్తుతి మాత్రమే చేస్తున్నారా? ఆయన లోకానికంతటికీ కూడా అసలు తత్వాన్ని నేర్పుతున్నారా? అదిరా తల్లి యొక్క గుణం. అంటే కేవలము అన్నపూర్ణని కాదు పొగడ్డం, ఆయనకి ఒక నమస్కారం చెయ్యాలి. ఆమె భర్త పట్ల అంత భక్తి కలిగినటువంటిది, పతిభక్తి పరాయణ. అంటే లోకమునకు కూడా అటువంటి ఉత్తమమైన వ్యవస్థకి మార్గదర్శనం చేస్తుంది ఆవిడ. శంకరుడు అర్ధశరీరాన్నిచ్చి ఆమెని గౌరవించాడు. అన్ని చోట్ల అందరు దంపతులు అలా ఉండండి ప్రేమతో. కాబట్టి గౌరీ ఉమా, గౌరీ ఉమా అంటే కలిసిపోయింది కాబట్టి ఉమా. ఏమిటి ఉమా అంటే భర్త పట్ల ప్రేమ పెళ్ళయిన తర్వాత. ఒక స్త్రీ జీవితంలో ఒక గొప్ప విషయం ఉంటుంది. ఇది సుందరకాండలో ప్రస్తావనకు వస్తుంది. సాధారణంగా పురుషుడు ఏం చేస్తాడంటే పుట్టిన దగ్గర నుండి నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి అని పూజ చేస్తాడు. స్త్రీ ఏం చేస్తుందంటే పెళ్ళవక ముందు కొన్ని నోములు పడుతుంది. ఏదో అట్ల తద్ది, ఉండ్రాళ్ళ తద్ది, ఏదో కొన్ని పెళ్ళవని పిల్లలు పట్టేటటువంటి నోములు ఉంటాయి. ఆ నోములు పడుతుంది. ఎందుకు? ఆఖరికి గొబ్బిళ్ళు. దేనికి? మంచి భర్త రావాలి, అనుకూలమైన భర్త రావాలి, మంచి సంతానమును పొందాలి, నేను ఎక్కడికి వెడుతున్నానో ఆ ఇల్లు వృద్ధిలోకి రావాలి. పెళ్ళి అయిన తర్వాత కొన్ని వ్రతాలు చేస్తుంది. ఏదో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. దేనికి? భర్త గారు బాగుండాలి, ఆయుర్దాయంతో ఉండాలి, అనారోగ్యం లేకుండా ఉండాలి, ఆయన సంతోషంగా ఉండాలి, మా అత్తమామలు సంతోషంగా ఉండాలి, నా మరుదులు సంతోషంగా ఉండాలి.
మా నాన్నగారు అమ్మగారు నా అన్నదమ్ములు సంతోషంగా ఉండాలి. మరి అమ్మా నీ సంతోషం? వివాహపూర్వము కానీ వివాహానంతరము కానీ తన సంతోషాన్ని ఆమె అడగదు. అంటే ఆమెకి ఏది సంతోషం? తన పుట్టింటి వారి సంతోషము, తన అత్తింటి వారి సంతోషము, తన సంతోషము. ఇది భారతదేశంలో స్త్రీ గొప్పతనం. నా కొరకు అని వాళ్ళు అడగనే అడగరు. అటువంటి భార్యని భర్త ఎంత ప్రేమతో చూసుకోవలసిన అవసరం ఉంటుంది. ఆమె వరలక్ష్మీ వ్రతం చేస్తే తన కొరకు చేయలా, నీ కోసం చేసింది. ఆమె పెళ్లికి ముందు చేస్తే నీవు భర్తగా రావాలని ఆమె చేసింది. ఆమె జీవితం నీతో ముడిపడిపోయింది. నువ్వు కాకపోతే ఆమెని ప్రేమగా చూడవలసింది ఎవరికి? అంత ప్రేమగా నువ్వు చూడవలసి ఉంటుంది. కాబట్టి ఆమె ఉమా, పుట్టినింటి వారికి అంత ప్రేమ ఆవిడంటే. అది ఆడపిల్ల జీవితానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, అత్తారింట్లో ప్రేమ మా కోడలు, పుట్టింటి వారికి మా అమ్మాయి. ఈ 2 వంశాల వాళ్ళని ఉద్ధరిస్తుంది. 2 వంశాల వాళ్ళు అంత పరవశించిపోతారు. దానికి లోకంలో మొదట ఆదర్శ మహిళగా నిలబడింది ఎవరంటే అమ్మవారు. ఆవిడే కూతురుగా వస్తోందని మేనకాదేవికి తెలుసు, చెప్పింది కూడా. కమనీయ మోహన కరభారతి వచ్చే, దయతోడనను కన్న తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే, భూరి లోకైక విభూతి దారుని వచ్చే, మంగళపావన గంగ వచ్చే, తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, బాల వచ్చెను ప్రౌఢైక బాల వచ్చే, అబల కరుణించి ఏ తెంచెననుచు దిగిచి, కౌగిలించెను మేనక గౌరి చూచి. ఈమెయే గంగ, ఈమెయే పార్వతి, ఈమెయే సరస్వతి, ఈమెయే లక్ష్మి, నా తల్లి జగదంబ నా కూతురుగా వచ్చిందండి. ఇన్ని తెలిసున్నది ఆమె శివుడికి ఇల్లాలని తెలీదా? నేను పరమశివుణ్ణే భర్తగా పొందుతానమ్మా, ఆయన మామూలుగా భర్తగా లభించేవాడు కాదు, ఆయన కాముణ్ణి గెలిచినవాడు. ఆయన్ని భర్తగా పొందాలంటే తపస్సు చెయ్యడం వినా ఇంకొక మార్గం లేదమ్మా, తపస్సు చేయడానికి బయలుదేరుతానంది. మేనక కన్నతల్లి కదా పాపం, ఎంత పార్వతీదేవైనా ఆమెకి తల్లితనం కదా. ఎంత కృష్ణుడు గొప్పవాడైనా పూతనా సంహార ఘట్టంలో ఆ యశోద, అయ్యో బాబోయ్ ఇంత పెద్ద పూతన ఈ పిల్లాడిలా పడిపోయాడు అని చెప్పి బెంగపెట్టేసుకుని గబగబా వెళ్ళి ఆ పిల్లాడిని ఎత్తుకుని ఒళ్ళంతా గోధూళి అన్ని అవయవాలకి పెట్టి ఆ కృష్ణుణ్ణి తల్లిని అనుకుని ప్రేమించి పొంగిపోయినట్టే ఆ మేనక కూడా, అమ్మో అమ్మ తపస్సు చేస్తావా, ఎక్కడో అరణ్యంలో ఆశ్రమం కట్టుకుంటావా, అన్నం తినడం మానేస్తావా, అదే పనిగా జపం చేస్తావా, వద్దమ్మా వెళ్ళొద్దమ్మా అంది. ఓ పిల్ల మా వెళ్ళవద్దు అంటే ఎక్కడ కూతురుగా పుట్టిందో అక్కడ జగదంబరి నేనని ప్రవర్తించాలా? అమ్మా నాన్న దగ్గర ఆడపిల్లగా కూతురుగా అలా ప్రవర్తించింది. ఆ కూతురు కోసం కొట్టుకుంది మనసు మేనకకి హిమవంతుడికి. అప్పుడేమిటి, ఇప్పటికీ అప్పటికీ ఏ లోకంలో ఎక్కడ ఏ తల్లి తండ్రి అయినా ఆడపిల్ల కోసం మనసు అలాగే కొట్టుకుంటుంది. ఏదో కన్యాదానం చేసేసాం కదా అని ఊరుకుంటారా? మా అమ్మాయి వస్తోందంటే ఎంత సంతోషం. ఎప్పుడు మేడ దిగని వాడు మేడ దిగి అరగంట ముందు నుంచి అక్కడి నుంచి ఉంటాడు, నా కూతురు వస్తోందని. ఆ ప్రేమ అటువంటిది. ఆడపిల్ల ప్రేమ, ఆడపిల్ల తల్లిదండ్రుల ప్రేమని ఎంత చూరగొంటుందో ఆడపిల్లగా పుట్టి చూపించిన తల్లివమ్మా నువ్వు. అందుకని ఉమా అని మేనక చేత చెప్పించుకున్నదాన్ని. గుణవైభవం చేస్తూ అన్ని పేర్లతో ఉన్నదావిడే, అన్ని చోట్ల ఉన్నదావిడే. కాశీపురాధీశ్వరి, కైలాసాచల కందరాలయకరి, గౌరీ, ఉమా, శాంకరి. ఉమా శాంకరి. ఈ ఉమా కొనసాగింపు చేస్తూ ఆమె ఎలా శాంకరో రేపు మళ్ళీ సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు భగవతి నా చేత పలికించు. మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.